సో యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాల్ విత్ గేమ్స్. ఎవరు మనం ఆడపోతున్నాం మళ్ళీ మైన్క్రాఫ్ట్. మీరు చూసినట్టయితే నా స్కిన్ అనేది చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము కీబోర్డ్ ఇంకా మౌస్ తోటి ఆడుతున్నాం కాబట్టి ఇంత తిరుగుతుంది. నేను ఇప్పుడు 1 మినిట్. ఓకే, ఇప్పుడు మనము కీబోర్డ్ ఇంకా మౌస్తో ఆడుతున్నాం కదా, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు. ఎస్పెషల్లీ అయితే ఈ గ్లిచ్ ఎట్లా ఎట్లా సరి అవుతుందో నా కామెంట్స్లో మీకు తెలిసి అయితే చెప్పండి. నాది అన్నట్టుది 1 మినిట్. ఇవ్వండి, మౌస్ది ఇది యారో అన్నట్టుగా అనిపిస్తలేదు. మౌస్ది యారో అన్నట్టుగా అనిపిస్తలేదు కాబట్టి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు వీడియో అయితే చాలా రోజులైన తర్వాత వస్తుంది. అది 100%. ఎందుకంటే పెళ్ళి ఉండే నాకు వాళ్ళది కాబట్టి నేను చేయలేకపోయినా. ఇదేంది? అరే జాంబీ! ఇక్కడ కేవ్ ఉంది, 100% కేవ్ ఉంది. ఎన్నో అర్థమైంది. చలో ఓకే, దూరం వచ్చేస్తా. జర వుడ్వి ఇవన్నీ ఎక్స్పైర్ చేసుకున్నాం, వుడ్ టూల్స్. గైస్, మీరు ఒకవేళ ఒక ఎస్ఎంపి క్రియేట్ చేసి ఆడదామని అంటే నా కామెంట్స్ చెప్పేసింది. అంటే సర్వర్ క్రియేట్ చేసి ఆడదామంటే చెప్పేసాను. మనం అందరము నిజంగా చెప్తున్నా. ఆల్రెడీ నేను సర్వర్ ఒకటి క్రియేట్ చేసిన పోస్ట్ పెట్టిన, కావాలంటే మీకు చెప్తా. అది దాన్ని మళ్ళీ అంటే ఒక లైవ్ స్ట్రీమింగ్ చేద్దాం. అప్పుడు ఒకవేళ ఎవరైనా వస్తారా అంటే నేను మీకు పక్కా ఇన్ఫార్మ్ చేస్తా. ప్లీజ్ చూసేయండి. ఓకే, కొంచెం ఎక్స్ట్రానే తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనకి డెజర్ట్ భయంలో ఆడేయడానికి దొరుకుతుంది అనేసి. ఇది ఇప్పుడు కొత్త మైన్క్రాఫ్ట్ ఇది. అది కూడా నా దగ్గరికి పోయింది. మా తమ్ముడుగా డిలీట్ చేసేసింది. అది కావాలంటే చూపిస్తాను నేను. 1 మినిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తినండి. ఓకే ఓకే గైస్, అయితే ఇప్పుడు మనకి చలో దెబ్బ పోదాం. చలో ఈ డెజర్ట్ ఇదే డెజర్ట్ చాలా చిన్నగా వచ్చింది. ఇది నాకు తెలిసి బర్డ్స్ బాగుంది. ఇదంతా బర్డ్స్. ఇదేమో లేక్. చూద్దాం లేక్లో ఏమైనా దొరుకుతుందా. టెజర్ మ్యాప్ అంటే బోటు, షిప్ డాక్ మీకు ఏడన్నా కనిపిస్తే చెప్పండి. అదే ఓకే. ఓ మై గాడ్, టోటల్. ఓకే, షుగర్ కేన్ కూడా తీసుకుందాం, ఎందుకంటే మధ్యలో యూజెస్ రావచ్చు. చలో ఓకే, చలో. ఇంకా గైస్, నేను ఫ్రీ ఫైర్ ఇంకా దీంతో ఆడడానికి ట్రై చేస్తున్నా. కీబోర్డ్ ఇంకా మౌస్ తోటి ఫ్రీ ఫైర్ ఆడడానికి ఈసారి కొత్త ఐడి క్రియేట్ చేసి మనం ఆడుతున్నా. ఎందుకంటే పాత ఐడి అనేది మీరు అంతగానో చూడలేరు కాబట్టి కొత్త ఐడి క్రియేట్ చేస్తా. ఆ ఐడి కూడా నేను ఆడనని కాదు, 2 ఐడీలు ఆడుతున్నాను నేను ఇప్పుడు. ఓకే, దబదబ మనం ఈ బర్డ్స్ భయం నుంచి బయటికి పోదాం. మెల్లగా ఉంటుంది కదా. ఓకే, ఇది నాకు తెలిసి బర్డ్స్ భయం చాలా అంటే చాలా ఇది ఉంది. ఇదంతా అయిపోయే వరకు చాలా అంటే చాలా టైం పడుతుంది కాబట్టి చలో దెబ్బ కంప్లీట్. ఇదంతా తీసేద్దాం, అంటే బర్డ్స్ భయంని దాటేద్దాం. స్ప్రూస్ అయినా దొరికితే మంచిది, కానీ బర్డ్స్ మాత్రం నాకు ఇష్టమే ఉండదు. అంటే యూజ్ చేస్తా, యూజ్ చేయడానికి కాదు, ఇది కూడా ఒక వుడ్డే. కానీ కోపం వస్తుంది ఇట్లా మొత్తం ఇది అంటే. ఓ నాకు తెలిసి అయిపోవడానికి వచ్చేసింది.
ఇంకా కంటిన్యూస్ అవుతుంది ఇది. ఓకే చూద్దాం నడవండి. ఇంకా కంటిన్యూస్ అవుతుంది. ఒక 1 minute గైస్. ఓకే చలో. అదే దబనా పైకి చలో. నాది ఇంకా అంతగానం సెట్ కాలేదు హ్యాండ్స్ అనేది కీబోర్డ్ ఇంకా మౌస్లా. కాబట్టి అయిన తర్వాత మనము టీపీలా ఇవన్నీ ఇట్లా చూపిస్తాను నేను. ఇంకా నేను ఇప్పుడే ఇట్లా ప్రాక్టీస్ చేసిన అంటే నెదరైట్ ఆర్మరు, ఓషన్స్, ఇన్సైడెడ్ గోల్డెన్ యాపర్స్ తోటి వాడిని చంపుదాం అనేసి తెలుసు. అదంటే నేను ఇది ఫుల్లీ ఇన్చాంటెడ్ అది కూడా వెండింగ్ అండ్ ప్రొటెక్షన్ 4 ఇదంతా. కానీ అది అంత అయితే మనకి ఇది కాదు కదా, కాబట్టి నేను చేయలే అది. ఇంకా ఆ వీడియో కూడా చేస్తాను నేను దాన్ని. ఒక ఫ్లాట్ వరల్డ్ చేసినందు నేను అది ఇంకా కాలేకుండే, కాబట్టి ఇచ్చాను. చూద్దాం ఏమవుతుందో. మీకు మౌస్ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇట్లా ఆడడం చాలా అంటే చాలా ఇది అనిపిస్తుంది నాకు. మౌస్ ఇంకా కీబోర్డ్ తోటి ఆడితే చాలా, నిజంగా చెప్తున్నా, చాలా మంచిగా ఉంది. అప్పుడు ఖాళీ కీబోర్డ్ తోటి ఆడుతున్నాను నేను. అప్పుడు ఇంకా నా దగ్గర మల్టిపుల్ ఓటీజీ లేకుండే. అది వచ్చిన తర్వాతనే నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఫ్రీ ఫైర్తో ఏమో నాది మౌస్ కర్స్ కనిపిస్తలేదు కదా, మొత్తం ఓకే ఉండనైతే. ఇప్పుడు వాటర్ మిలన్ కొన్ని తీసుకొని నేను ఈ భయం మొత్తం దాటేసి కనిపిస్తా 2 minutesలా. 1 minute గైస్. నేను అటు సైడ్ పోయినా కదా, ఇక్కడ టెంపుల్ ఉంది. ఇట్లనే ఇక్కడ ఒక షీప్ ఉంది. షీప్ గివ్ మీ యువర్ వూల్ షీప్. చలో ఇక షీప్ దొరికింది, ఒక మటన్ దొరికింది. అరే రే రిమోట్ కాదురా, బీ కొట్టేసి ఒక్కొక్కసారి బీ కొట్టగానే ఇది అవుతుంది కదా. ఓకే వచ్చేసినాం మనం. చలో చలో చలో. నైట్ కావాల్సి వస్తుంది అంటే నైట్ అవుతుంది అనుకుండా. ఓకే ఎంట్రన్స్. ఓకే చలో. లైట్ కావాలి, చీకట్లో నేను చేయలేను, లైట్ కావాలి 100%. అప్పుడు ఏమో అనిపిస్తుంది, లైట్గా అనిపిస్తుంది. అదే 1 minute. ఓకే చేసి చూద్దాం. జరా సౌండ్ బాగా వినిపించాల్సి వస్తుంది కాబట్టి ఒక 1 minute. ఓకే ఇప్పుడు మీకు సౌండ్ వస్తుండొచ్చు. అదే ఓకే కదిలింది, ఏదో జరిగింది అన్నట్టు సౌండ్ వచ్చింది. ఈయన అటు సైడ్ జరుగుతుంది నాకు తెలిసి, ఇటు సైడు. ఓకే జరిగింది. మళ్ళీ ఇంకొకటి పెద్ద అన్నట్టు పజల్. 1 minute. అరే రాగా. ఓకే ల్యాగ్ అయింది, రాత్రి కూడా అవుతుంది. ఓకే ఒకటో బ్లాక్ వెళ్ళింది కాబట్టి నాకు అర్థమైపోయింది. ఓకే సైడ్ కూడా పైన కన్నానే మనం. గతం రాత్రి అవుతుంది కాబట్టి నా దగ్గర ఉన్న బ్లాక్ తోటి ఈడ అన్నట్టు బ్లాక్ చేసిస్తా. ఎక్కువ బ్లాక్లు నా దగ్గర. ఓకే కిందికి వచ్చేసిన. ఓ గోల్డ్ దొరికింది. గోల్డ్ 1 minute. ఇది బోన్, సాడల్, రాటన్ ఫ్లాష్ అంతే. ఇంకొకటి అన్నట్టు ఇది ఉంటుంది. మొత్తం చీకటి అయింది.
ఇప్పుడు ఇరగొట్టే వరకు ఇది ఇరగొట్టే కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఏం టూల్స్ ఇవ్వలే. లే అరే 1 మినిట్ ఇది పిస్టాన్ అయితే వస్తుంది కదా, పిస్టన్ వస్తుంది, ఇంకొక పిస్టన్ ఉంది. ఓకే చలో చెస్ట్ వాడదాం. అయితే ఆ మాత్రం మోడల్ వాడకపోతే ఎట్లా? ఓకే మీకు వినిపించిందో లేదో తెలియదు, నాకైతే వినిపించింది కాబట్టి జస్ట్ ఇప్పటి వరకు ఇది అన్నట్టు బంద్ చేద్దాం. ఓకే బంద్ చేసేసిన. నాకు సౌండ్ వచ్చినుండే స్పైడర్ది కాబట్టి ఇప్పుడు నేను పైకి పోయి చూస్తా. కానీ నాకు ఒక బెడ్ కావాలి, ఎందుకంటే రీవ్స్ పాయింట్ అనడానికి కూడా వస్తలేదు నాకు. ఓకే ఇదంతా రేపు పొద్దుగాల కనిపిస్తాం మీకు 2 మినిట్స్లా, కాబట్టి చూద్దాం. ఓకే గాయ్స్ పొద్దుగాల అయింది, చలో ఉరుకుదాం. నాకు తెలిసి ఇటు సైడ్ ఉరుకోవడం బెస్ట్. క్రీపర్ ఉన్నాడు జంగల్లో, మొత్తం క్రీపర్ ఇంకా వీళ్ళు ఉంటుంది ఇప్పుడు, కాబట్టి ఇంత జల్దీ వెళ్ళడం తప్పు. ఓకే చలో ఓ షిట్, ఇవ్వలేదు కానీ అట్లా యాక్టింగ్ చేస్తున్నా. ఓ మై గాడ్, అవును ఒక ఊళ్ళు పోయింది, క్రీపర్ వచ్చి బ్లాస్ట్ అన్నాడు. మీరు చూస్తున్నట్టే నేను చూడడానికి పోయినా, మార్నింగ్ అవుతుందా నైట్ అవుతుందో చూడడానికి పోతే అక్కడ క్రీపర్ ఉండే. క్రీపర్ ఆ ఊళ్ళని అరే ఇదే అడిగిపోయింది. ఓకే కనిపించింది. ఇక్కడ 6,000 అనే నంబర్ వైరల్ అయింది. దీనిపై చాలా మీమ్స్ కట్ చేశారు, రీల్స్ షార్ట్స్ అని రకరకాల ఛానల్కి వెళ్ళిపోయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నితినేష్ బ్యాక్ ప్యాకర్ అని ఇంకో యూట్యూబ్ 1 మినిట్ ఆగు, సంబంధించిన వ్యక్తి. ఆయన ఎలాంటి కాంటెంట్ ఇదేంటి ఇంతగానం లాగేస్తుంది. భార్య రెస్టారెంట్ వచ్చిన చలో సో వైఫ్ రెడీ టు అక్కడ ఈ ఫేమస్ ప్లేసెస్ అన్ని చూపిస్తాను ఇప్పుడు. అరే ఇంకేం ఎందుకంటే నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓకే సచిన్లో ఇంకొకరు కావాలి నాకు. చాలా కష్టం ఉంటుంది మనకి. రష్యా అమ్మాయిని చూడగానే 6,000 INR అనాలి, ఎక్కడ నుంచి వచ్చింది అప్పుడు దీని గురించి హర్ష్ గుజరాల్ గారు కూడా మాట్లాడుతుంది. అది నేను 2019లో అప్పుడు రైటింగ్ ఏదైనా కొత్త నేను తెలియకుండా రాశానని చెప్పి క్షమాపణ అడిగాను. గైస్ ఇవ్వండి, చాలా అంటే చాలా దూరం బర్డ్స్ ని. ఒక పని చేద్దాం, బోట్ వేసుకుని పోదాం. దెబ్బ ఉట్టిని తీసి బోట్ వేద్దాం. చలో ఓకే అరే మౌజ్ ఇదే ప్రాబ్లం అన్నా నేను. అరే ఓకే 9 అరే 9 ఈ
ఈయన 1 minute ఆగండి, ఇది ఏమవుతుందో. ఇప్పుడు ఏమైంది మళ్ళా? ఒక 1 minute ఆగండి గైస్, ఏదో ప్రాబ్లం. ఓకే గైస్, నడుస్తుంది కానీ అదేమో బ్లీచ్ ఉండే. చలో, బోట్ కోసం క్రాఫ్టింగ్. ఇగో నాకు ఏం కనిపిస్తుంది. మాట్లాడేంత క్లోజ్ అవ్వలేదు. అబ్బాయి మంచిగా ఇంగ్లీష్ లో మెసేంజర్ రాస్తున్నాడు. పేరేంటి అంటే కైలాష్ అని చెప్పాడు. దానికి అదనంగా ఏమన్నాడు, నువ్వు ఢిల్లీ రావాలి, ఢిల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, వస్తే మొత్తం చూపిస్తాను అని ఢిల్లీకి టికెట్ ఇప్పించాడు. అమ్మాయి మార్చ్ 11 ఢిల్లీకి వెళ్ళింది. మహిపాల్పూర్ అనే ఒక ఏరియాలో 11 AM కి చెక్ ఇన్ అయ్యి అక్కడ ఒక మోడరేట్ హోటల్. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నా నాకు కూడా అర్థమవుతలేదు. ఈవినింగ్ అరౌండ్ 6:30 హోటల్కి వచ్చాడు. హోటల్ లాబీలో అమ్మాయి కూర్చున్నప్పుడు లోపలికి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు పరిచయం చేశాడు. అమ్మాయి కూడా ఎటువంటి డౌట్ ఏం రాలేదు. ఇన్ఫాక్ట్ అదే కూర్చొని డిన్నర్ చేసి ఏదైతే ఫ్లోర్ లో అమ్మాయి రూమ్ చేసుకుందో కూడా రూమ్ లోకి వెళ్ళారు. అమ్మాయి మనసు 1 minute గైస్, జనరల్లీ ఫ్రెండ్స్ ని రూమ్ కి ఇన్వైట్ చేస్తారని అనుకున్నాను. అది మైండ్ లో ఏం పెట్టుకున్నారు ఏంటో అమ్మాయిని బలవంతం చేసి ఇద్దరు కలిసి మానభంగం చేశారు. ఈ కైలాష్ చేసేటప్పుడు ఇవ్వండి 1 minute ఆగండి. వసీం చేసేటప్పుడు కైలాష్ పట్టుకున్నారు. అమ్మాయి తన లోపల ఉండే బలాన్ని మొత్తం వాడి వాళ్ళిద్దరిని తోసి బయటకు వచ్చింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాను. లిఫ్ట్ తీసుకొని కిందకి వెళ్ళి రిసెప్షన్ కి వెళ్ళి హెల్ప్ అడిగితే మొహమ్మద్ గుల్ఫామ్ అని అక్కడ ఉన్న ఒక రిసెప్షనిస్ట్, ఆయనకి 27 ఏళ్ళు. అదండి నేను చూస్తాను, ఇద్దరు రూమ్ లో ఉంటారు కదా, రూమ్ పట్టుకెళ్ళండి అని చెప్పి లిఫ్ట్ లో పైకి వెళ్తుండగా ఇద్దరు మానభంగం చేశారు. ఆ అమ్మాయి మెంటల్ స్టేట్ ఒకసారి మీరు ఆలోచించారు. ఆ అమ్మాయి వెంటనే లిఫ్ట్ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. అదే లోకల్ మహిపాల్పూర్ పోలీస్ స్టేషన్. కాకపోతే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. రకరకాల న్యూస్ అవుట్లెట్స్ రకరకాలుగా రాస్తున్నారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే వసీం గుల్ఫామ్ ఒక్క వ్యక్తే, వసీం అసలు అమ్మాయితో రూమ్ లోపలికి వెళ్ళలేదు అని కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటే వసీం గుల్ఫామ్ 2 డిఫరెంట్ వ్యక్తులకి కొన్ని ఆర్టికల్స్ రాస్తున్నారు. ఏది అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఆ ఇద్దరు ముగ్గురు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ మీరు ఏ న్యూస్ ఆర్టికల్ అయినా చూడండి. ఓకే చలో, అది నాకు అన్నట్టు ఇదైతే పని చేస్తలేదు. ప్లీజ్ ఓకే, మన కొంచెం మన జ్యుడిషియరీలోకి జూమింగ్ చేయాలి. మీ దగ్గర కొన్ని కంట్రీస్ లాస్ చెప్తాను. ఫస్ట్ మన ఇండియాతో స్టార్ట్ చేయాలి. ఇలా ఎవరైనా మానభంగం చేస్తే ఒక వ్యక్తి గాని ఒక స్పీడ్ అవుతుంది, మంచి స్లో అవుతుంది. ఓకే, డార్క్ ఓక్ ఇది ఏరియాలోకి వచ్చినాం కాబట్టి తీద్దాం దెబ్బ దెబ్బ. 1 minute గైస్. ఓకే గైస్, ఫోన్ వచ్చిండే మమ్మీకి, అది ఇచ్చేసి వచ్చిన. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా నా పీపీ అంత మంచిగా లేదు. ఎంత నార్మల్ దాంట్లో నేను ఆడుతాను దాంట్లో పీపీ ఉంటుంది, అంత మంచిగా కూడా లేదు. రియల్ చెప్తున్నా. ఓకే చలో, అరే స్కెల్ట్ ఇటు పైన తలకాయ అది ఉంది. నో 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 నో, చిన్న ఒక సేఫ్ ఏరియాలో పోయాం ఫస్ట్. చలో, సేఫ్ ఏరియా చూసుకుంటూ ఉందా, ఏరియా బస్ వెళ్ళి పోదాం గైస్. మన దగ్గర ఫుడ్ కూడా అంత లేదు, అన్లిమిటెడ్ లేదు, కొంచెమే ఉంది. వన్ మినిట్, నాది ఇట్లా స్ట్రక్ అయితే నేను సరిగా వేసి వస్తాను. ఓకే గైస్, 1 minute సరిగా వేసేసి వస్తా. ఓకే సరిగా వేసేసిన. అరే వీడియో చేసేటప్పుడే ఇట్లా చేస్తా. ఓకే గైస్ చలో, ఇప్పుడైతే సరిగా అయిపోయింది. ఇప్పుడు నేను ఏడికి పోతున్నాను నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పైన పోయి క్లైమ్ చేయాలి. చుట్టుపక్కన ఏమన్నా విలేజ్ ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే
ఎంత పైకి అవుతుంది? అయ్యో అంతైంది. నైట్ అవుతుంది, నాకు ఒక్క షీప్ దొరుకుతలేదు చూడండి. దొరికింది అనుకుంటా, నేను పట్టించుకోలేదు నాకు తెలిసి. చలో ఓ మై గాడ్, నైట్ అవుతుంది అంటే ఇక కిందికి దూరాల్సింది 100%. సెకండ్ డే ఇది, నిజం చెప్తున్నా, ఈ సెకండ్ డే మనది మైన్క్రాఫ్ట్లో. గైస్ అట్లనే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కూడా లైక్ మాత్రం చేసి చెప్పండి ప్లీజ్. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక్కసారి ఎవరైనా లైక్ చేయండి. ప్రతిసారి చూస్తే ఎవరు లైక్ చేయరు. ఒక్క వీడియోలో నాకు మరీ అంతగానో లైక్స్ రాలే, ఎంతగానో లైక్స్ నాకు రావాలనుకుంటున్నాను నేను. ఓకే, కిందికి పోతా ఇప్పుడు, ఇంకా కొంచెం కిందికి. 1 minute. ఓకే, అరే ఇవ్వండి, ఇట్లా అవుతుంది నాది. ఓకే చలో బస్, చలో పొద్దున అయినా తొత్తగా అనిపిస్తా 2 minutes రా. ఓకే, చూస్తుండే అయితే మార్నింగ్ అయిపోయింది కాబట్టి మనం కాలే ఇప్పుడు, ఎందుకంటే స్కెలిటన్ ఉన్నారు ముందే. కిందికి దిగినారో పోయినారో, ముందే ఇది డార్క్ బ్రో. వాట్ నైస్ పాట. ఓకే ఉరుకుదాం అటు సైడ్. వీళ్ళకి బో అండ్ హ్యారో ఉంది కాబట్టి వీళ్ళు మన అంటే చెప్పడం చేస్తుంటాయి. నో 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 నవర్ 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 నవర్. ఓ ఇది కొత్తదే కదా. ఓ వచ్చేసింది. పోయినా నేను. ఎందుకంటే నా హెచ్పి ఫుల్ లేదు, 1 minute. ఓకే అంతగానే ఫుల్ లేదు కాబట్టి నేను చూసుకుంటే దిగాలి ఇప్పుడు. చాలా అంటే చాలా సేఫ్లా. వోట్ ఎనర్జీ 1 minute అవుతుందో కదా నాకు తెలియదు కాబట్టి వితౌట్ ఎనీ డ్యామేజ్ అని నేను తీసుకుంటున్నాను. ఓకే ఓ బేకారుగా టెన్షన్ పడ్డా, బేకారు ఇప్పుడు ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఓకే 1 minute. అది 1 minute. మీరు కూడా అనుకుంటుంది ఏదైంది ఇట్లా సౌండ్ వస్తుంది, పిచ్చ కోపం వస్తుంది నాకు. ఇట్లా బోటు తోటి వీడుంటే చాలా, వీడుంటే భయం లేదని కాదు. ఓకే ఓకే చలో నేను. ఓ మై గాడ్, ఇది నాకు తెలిసి నైట్ పుట్టని వస్తాడు కదా వీడితో కాబట్టి షో కోఆర్డినేట్స్లో స్క్రీన్ షాట్ తీసుకుందాం 1 minute. ఎందుకంటే నేను ఒక రోజు వీని చంపడానికి 100% వస్తా. ఓకే 1 minute. ఓకే 2 days చెప్పినట్టు స్కూల్ రాక్ కూడా. అరే దీంతో స్క్రీన్ షాట్ అవుతుందండి. 1 minute నాకు తెలిసి మూవీలోనే ఉంటుందండి. సరే మనమే ఫోన్ నుంచి చేసుకుందాం. అరే
1 minute స్క్రీన్ షాట్ తీసేది. ఓకే, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నా. చలో దబ్బా పోదాం ఇప్పుడు. ఓకే చలో చాలండి. అరే నేను ఉల్టా పోతున్నా నాకు తెలిసి. మనం పోవాల్సింది ఇటు. నైట్ పూట మనకు కనిపించలేదు ఇది, ఎందుకంటే నైట్ అవుతుందంటే మనం ఈసారి రాలేం కదా. ఓకే చలో స్ట్రేట్ పోదాం. ఈయనున్నాడు, ఈయనున్నాడు, క్రీపర్ ఈయనుంది. కష్టపడిన సామాన్లన్నీ. ఓకే బస్ మస్తు అయింది. నేను ఒక మంచి ఏరియా దోలాడే అనిపిస్తాయి ఇప్పుడు నీకు. వాయిస్ ఆల్సేపటి వరకు వీడియో అయిపోయింది. ఒకసారి వెనకాల చూడండి గైస్, మొత్తం తిరిగేసిపోయినా వచ్చినాయి ఇక్కడ. సింపుల్ ఏరియా ఇంతగానం ఉంది మన ఇష్యూ. కాదుగా టైం వేస్ట్ చేసిన నేను. ఇప్పుడు టైం వేస్ట్ చేసేలేదు. లావా పూల్ ఉందా అంటే జర పైకి ఎక్కి చూద్దాం. ఇక్కడనే కన్నా 100% 50% ఛాన్సెస్ ఉన్నాయి విలేజ్ ఉండడానికి. లావా పూల్ దగ్గరనే విలేజ్ ఉంటుంది, అదైతే నాకు తెలుసు. ఓకే శాండ్ సైడ్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మనం పైకి ఎక్కాలి కాబట్టి పైకి పోవాలి. ఓకే 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 ఇప్పుడు మనము దీనిపైకి ఎక్కి, ఇగో దీనిపైకి ఎక్కాలి. దీనిపైకి ఎక్కి చూస్తే జర హై ఉంది కదా, హై అంటే పైన ఉంది కదా, పైన ఉంటే ఈజీ అవుతుంది. అటు ఇటు పోయి కిందికి వచ్చినాను. లో ఏరియాకి వస్తున్నాను నేను. చలో చలో ఓకే. మన ఈ స్కిన్ అన్నట్టు డీమన్ స్లేయర్లో ఉంటుంది, అదైతే నేను చూసిన. డీమన్ స్లేయర్లో ఉంటుంది ఈ స్కిన్. అట్లా ఇవి బచాయించానండి ఇవాళ. ఓకే వన్ మినిట్ వెనకాలిపోదాం. వెనకాల 1 minute ఇంకా పైకి ఎక్కాల్సి వస్తుంది మనం. గైస్ నిజంగా చెప్తున్నా, నాకు ఈ జంగల్లో తిరగాలంటేనే నాకు మస్తు చిరాకు వస్తుంది. ఎందుకంటే వైన్స్ ఉంటుంది, వైన్స్ ఇప్పుడు నాకు యూజ్ అనిపిస్తుంది. ఎందుకంటే వైన్స్ కూడా మనకి ఒక MLG అవుతుంది ఇప్పుడు నాకు అయినట్టు. కాబట్టి ఇట్లా ఇవి కాకుండా జంగల్ అన్నట్టుది ఎట్లుంటుంది అంటే ఇది ఇట్లా ఉంటుంది. కాబట్టి నాకు అన్నట్టు అస్సలకి నచ్చదు జంగల్. ఓకే నేను షీప్ని చూసిన. చలో నాన్న షీపు ఒక్క ఊళ్ళో వేస్తారు, ఏదో ఒక ఊళ్ళో వేస్తారు. మంచిగా షియర్ తోటి యూజ్ చేస్తారు. మనకి 2 వూల్స్ వస్తాయి, 2 వూల్స్. అరే గైస్ నేను మొత్తం అయిపోయి విలేజ్ దగ్గర పోయిన తర్వాత కనిపిస్తా. విలేజ్ అయినా ఏదైనా మంచి భయంగా క్లీన్ ఏరియాలో అయినా పోయిన తర్వాత కనిపిస్తా 2 minutes. సో గైస్ నేను ఇప్పుడు ఇట్లా చూసిన మనది అన్నట్టు చదివి భయం దొరికింది. అట్లకి ఇట్లా వస్తుంటే చాలా దూరం లేకుండా దగ్గర నుండి వాటి మనకి అంత దూరం పడలేదు కాబట్టి బెస్ట్ అయింది. ఇంకా ప్లస్ నా ఫుడ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. నేను 1 minute
ఈ జాంబీ అని ఇప్పుడు నేను అరే ఇది నా క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. నేను ఆల్రెడీ ఒకసారి చచ్చిన రియల్గా చచ్చిపోయిన ఉండి. ఇది నేను క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటుంది 100% ఇప్పుడు. ఓ ఈ నేను చచ్చిపోయిన ఉండి అంటే నేను రికార్డింగ్ చేద్దామనేసి పోయినా. నా వుడ్ 1 minute మళ్ళీ అట్లనే ఓకే ఇప్పుడు బాగానే ఉంది. అసలు రియల్ చెప్తున్నా నేను ఇక్కడ ముందు వచ్చినుండే చచ్చిపోయినా మళ్ళీ కింద మీద వాడి వచ్చిన కోఆర్డినేట్ గుర్తుకు లేకుండా నాకు కింద మీద వాడి నేను వచ్చిన. ఓకే ఇప్పుడు నేను ఇల్లు 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 వీడ చేద్దాం. లేదు ఒక ప్లేన్ ఇది కింద ఉందిగా. ఓకే 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 మెల్ల 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 అవన్నీ మీరు చూస్తున్నట్టే ఆడైతే ఇంత ఏరియాగా ఆ ఏరియాలు అన్నట్టు చేద్దాము. కాబట్టి ఇప్పుడు మనకి చెరి భయంతో వేయాల్సి వస్తుంది. చెరి దాంతో వేయాల్సి వస్తుంది. ఏమనుకోక ఒక అరే అరే ఓకే చెరి భయం కాడ వేయాల్సి వస్తుంది. అంటే చెరి భయం అంటే కింద ఫ్లాట్ వర్డ్ చూసింది కదా మీరు కింద అదండి ఆడ ఇప్పుడు మనం చేద్దాం. ప్లస్ ఇంకా చెరి దాంతో వేద్దామని అనుకుంటున్నాను నేను. ఓకే దెబ్బ వేసేద్దాం. ఇది ఒక అంటే వుడ్ తోటి వేద్దాము. అంటే ఎట్లా అంటే సర్కిల్ టైప్లో వేద్దాం. కాబట్టి నేను అంటే ఇదంతా చేసేసి కనిపిస్తా 2 minutes. ఓకే యాస్ మీరు చూస్తున్నట్టయితే నేను ఇప్పుడు ఇదన్నట్టు ఫ్లాట్గా చేస్తున్నాను నేను. కాబట్టి ఇది కూడా చేసి కనిపిస్తా 2 minutes. ఎంతసేపు అవుతుందో నాకు కూడా తెలియదు. కాబట్టి షిఫ్ట్ వదిలేస్తా. నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉండాల్సింది. ఇంకా నేను పికెక్స్ చేసి స్టోన్ టూల్స్ అనేది చేసేసాను ఈజీగా. కీబోర్డ్ తోటి మస్తు అలవాటు అయిపోయింది మనకి. ఇక నా మౌస్ ఐకాన్ అన్నట్టు కనిపిస్తలేదు ఇక మీకు చెప్పినట్టు. ఒకవేళ మీకు తెలిసైతే నాకు జర చెప్పండి. నేనైతే ఇప్పుడు నార్మల్గానే మైన్క్రాఫ్ట్ దాంతో ఆడుతున్నా, ఏ యాప్ తోటి ఇట్లా కాకుండా. కాబట్టి ఇవన్నీ ఇట్లా అవుతుంది. కాబట్టి చూసి చెప్పారా నాకు. అంటే మీకు ఇంకైనా తెలిసి అయితే నాకు చెప్పేసేయండి. నేను చేసి కనిపిస్తా 2 minutes మొత్తం. గైస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం నేను i4 వేసిన ఫ్లాట్ చేసేసిన. ఎంతసేపు కాలేదు 2 minutesలోనే అవుతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ మనం మొత్తం మంచిగా చేద్దాము. ఒక 1 minute ఆగండి. ఓకే వేసిన మొత్తం కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు మనకి ఖాళీ ఇల్లు కట్టాల్సిందే. మనము ఇల్లు కట్టడానికి ఏం యూజ్ చేస్తాం? మనం ఖాళీ చెరీ ట్రీస్ యూజ్ చేస్తాం. ఏం కాదు దానికి. ఇంకా ప్లస్ నేను కొంచెం ఫుడ్ పెట్టిన ఉండే తీసుకున్నాం అది కూడా. ఓకే అదే ఓకే ఫుడ్ నా మౌస్ది అది ఐకాన్ కనిపిస్తలేదు. ఒకవేళ మీకు తెలిసైతే నేను ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకోండి. ఓకే ఇప్పుడు నేను దబ్బా ఇది మొత్తం ఇల్లు కంప్లీట్ చేసి కనిపిస్తే కాలు మీకు పిల్లర్స్ చూపిస్తాయి. ఇప్పటికి పిల్లర్స్ ఇవ్వండి. ఓకే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద ఇట్లా లైన్స్ పెట్టి చూపిస్తా. 1 minute ఆగండి. చలో ఇప్పుడు అసలు కూడా చారిపోయి చాలా పెద్ద గ్లిచ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు నేను షవాల్ తీస్తా. ఇవ్వండి 5 ఉంటుంది ఆల్మోస్ట్ 5 లేకపోతే 6 పెడదాం. 6 కదా
ఓకే 1 2 అది బిల్డ్ చేసి కనిపిస్తుంది. బిల్డ్ చేస్తా పిల్లర్స్ పైనేమో జర పెద్దనే వేద్దాం. 1 2 3 4 పెడదాం. అయితే ఇప్పుడు 1 2 3 ఇది ఇంకా ఈడేమో డోర్స్ వస్తాయి 2 ఇది కొట్టేద్దాం. ఇవ్వండి 1 2 3 4 5 6 ఇంత పెద్దగా ఉంటుంది మన ఇల్లు కాబట్టి. ఓకే నేను 64 ఉన్నాయి కదా. చలో ఇప్పుడు ఎట్లా అంటే 1 2 3 1 2 3 మధ్యలో 2 1 2 3 మళ్ళీ సేమ్ ఇట్లనే 1 2 3 ఈడొకటి మళ్ళీ ఈడొకటి ఇంకాలే నేను చేసేస్తే ఏం టెన్షన్ లేదు. 1 2 3 మధ్యలో 2 1 2 3 మళ్ళీ సేమ్. అరే 1 మినిట్. ఈ రోజు వరకు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళకి మంచి ముహూర్తమే దొరకలేదు. నువ్వు జైలు నుంచి విడుదలైన క్షణాలే వాళ్ళకి మంచి ముహూర్తం అని నీ దేవుని కోసం వచ్చారు. అరే ఇది చాలా జర్నీ కొట్టేస్తుంది. ఓకే 1 మినిట్. మళ్ళీ దాని తర్వాత 1 2 3 4 5 1 2 3 మళ్ళీ 3 1 2 3 అది ఇదేంది రాబాయ్. ఓకే ఇక్కడ నుంచి చేసాము. సరిగ్గా రాలేదా? ఒక పని మిడిల్లో పోయి చూద్దాం. ఏన్నో భారీ మిస్టేక్ పోగియా అని అంటున్నా. పర్ఫెక్ట్ సర్కిల్ చేసి కనిపిస్తా కదా 2 మినిట్స్లా. పందరైంది. పర్ఫెక్ట్ సర్కిల్ చేసి కనిపిస్తా 2 మినిట్స్లా. సో గైస్ ఇప్పుడైతే మన ఇల్లు ఆఫ్ అంటే రూఫ్ ఇంకా కాలేదు, ఖాళీ నార్మల్గా అయింది కాబట్టి జర అదే చూపించేస్తున్నాను దబ్బా ఖాళీ కొంచెం అయింది కాబట్టి క్రీపర్ వచ్చి బిచ్చిపో అదే బ్లాస్ట్ అయిపోయేసరికి ఇదంతా నేను ఫిల్ చేసిన ఇప్పుడే కాబట్టి ఇప్పుడు మీకు చూపించబోతున్న ఇల్లుని. ఇదిగోండి మరి అంతగానము మంచిగా లేదు, నార్మల్గా ఉంది బేసిక్ లుక్లా. ఓకే ఇది నేను ఇచ్చాడు ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది, ఇచ్చాడు తక్కువ వచ్చింది తెలుసుకుంటే 3 ఫోటోస్ లే 2 డోర్స్ వస్తాయి కదా. నేను 1 డోర్ పెట్టినా కదా, ఇంకొక డోర్ వస్తుంది కాబట్టి కొట్టేద్దాం. ఇప్పుడు నా దగ్గర ఎగ్స్ తీసే అంత ఓపిక లేదు కాబట్టి జస్ట్ ఎప్పటి వరకే 8. ఓకే చలో నేను ఇప్పుడు ఫుడ్ దగ్గర నా దగ్గర ఏం లేదు కాబట్టి నేను దబ్బా ఫుడ్ కోసం ఇంత జామ్ చేసేస్తాను. ఏందో అదే ఇది పెట్టేస్తాను ఫుడ్ని ఈడ వీట్స్ సీడ్స్ తోటి ఈడ నాకు దొరుకుతాయి కానీ ఇంతగా నాకు రాస్తుంది కదా. ఇవంతా తీసుకుపోయి ఈడ మొత్తం పెట్టేసి అయిపోతుంది. ఇంకా ప్లస్ ఇంకా ఈ షుగర్ కేన్ అన్నట్టుది 1 మినిట్. ఈ షుగర్ కేన్ అంటే ఇది ఈడ. ఓకే నేను దబ్బా ఇది కూడా ప్లేసెస్ వచ్చేసి నిదీడ కథ. ఓకే ఇప్పుడు షుగర్ కేన్ నా దగ్గర ఉంది కదా, ఏది
ఈడొకటి 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 ఇక్కడ రాదు కదా, ఈడొకటి ఈడొకటి చలో బాస్. ఇప్పుడు దెబ్బ షుగర్ కేన్ అవుతుంది, నా వీడి అది కూడా ఇంత దాని అయిపోతుంది. దెబ్బ ఇప్పుడు పోదాం. షీప్ క్యాన్ యూ గీ. అరే ఇది క్యూ మస్తు ఇది అయిపోయింది. క్యూ అంటే డ్రాప్ ఐటమ్ని చేంజ్ చేయాలి బట్టేను కాబట్టి. ఇప్పుడు నా దగ్గర ఫుడ్ ఎంత ఉంది మోస్ట్గా అంటే 4 చికెన్ 4 స్టోన్ లేవు, స్టోన్ అయిపోయింది. ఓకే ఈ ఊళ్ళో పెట్టు. వన్ మినిట్. ఓకే ఈ సీట్స్ కావాలి నాకు. డోట్ వద్దు ఇప్పటికైతే. ఇది పింక్ది అవసరం ఉండొచ్చు. ఏంటిది ఇది? పింక్ సిటల్స్ ఏదో ఒకటి నాకు తెలియదు అది. ఓకే సీట్స్ ఇంకొన్నాయి కదా, సీట్స్ తీసుకుందాము. ఇంకా బెడ్ అవసరం లేదు. జాబీ అమ్మా నయం చూసేసాం. ఓకే ఇప్పుడు మనకి ఏమేమి అవసరం ఉంది? ఖాళీ ఒక వుడ్ కదా, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. డోర్స్ ఎక్కువ చేసిన రియల్గా నేను. షిఫ్ట్ ఇంకా రైట్ క్లిక్ కొట్టేసిన కథ మీ ఎక్కువైపోయినాయి కాబట్టి. ఓకే ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. నేను ఫుడ్ కోసం ఇంతజామ్ ఆల్రెడీ ఉండొచ్చు. ఓకే ఓకే 1 మినిట్. ఒక 1 మినిట్ గైస్. ఓకే నా మౌస్ది ఇది కనిపిస్తే చాలా బెటర్ ఉంటుండే కానీ మౌస్ది కనిపిస్తలేదు. ఓకే ఇప్పుడు నా దగ్గర కాలబెట్టడానికి డోర్స్ నుంచి కొన్ని తీసేదాం. మరి ఇన్ని గానం అయితే మనకు అవసరం కూడా ఉండదు, వేస్ట్. ఓకే చలో ఇగో ఓకే ఇట్లా ర్యాండమ్గా సెట్ చేసేసిన. ఇంకా ప్లస్ ఇక్కడ నాది 2 ఇది కావాలి. ప్లస్ రాత్రి అవుతుంది, నేను ఒక బెడ్ తీసుకొని పోతా ఆడికి, లేకపోతే రేపు పొద్దుగాలే వెళ్ళిపోదాం. ప్లస్ ఇంకా నా స్టోన్ అనేది మైనింగ్ చేద్దాం. ఫుడ్ కోసం చాలా అంటే చాలా కావాలి కాబట్టి గైస్ ఇదైతే నేను ఇప్పుడే మేము అంటే ఇది మొత్తం అయిపోయిన తర్వాత కనిపించేస్తా. 2 మినిట్స్లో ఎంతసేపు పడదు. 18 డేస్ ఆల్రెడీ మనది ఖతం అయిపోయినాయి వేస్ట్గా. ఓకే ఇది రూఫ్ అనేది ఎట్లా వేసా అంటే మొత్తము ఇట్లా మీకు చూపించి చెప్తా. నాది మొత్తం సామాన్లు అనేసి రేపు పొద్దుగాల కాగానే నీకు చెప్తాము. ఇగో ఈడేమో పిల్లర్స్ ఉన్నాయి కదా గైస్, దానికేమో నేను డిఫరెంట్గా పెడతా. ప్లస్ ఈడ వుడ్ అనేది డిఫరెంట్గా పెడతా కాబట్టి అంటే ఇట్లా చెప్తే అర్థం కాదు, చూపించి చేస్తా. 2 మినిట్స్ లాగా ఎంతసేపు. ఓకే గైస్ మొత్తం అయిపోయింది. నేను ఇది కూడా తీసుకొచ్చేసిన, ప్లస్ ఇంకా స్టేట్స్ కూడా వేసేసిన. ఇప్పుడు మనకి ఏం చేసేది లేదు. నేను ఎట్లా అంటున్నా అంటే ఇది ఇట్లా కాకుండా ఇట్ సైడ్ ఫేస్ చేసి ఉంటుంది అన్నమాట. ఇట్ సైడ్ ఇట్లా ఇవన్నీ ఇట్లా ఉంటుంది. అట్ సైడ్ కూడా ఎట్లుంటుంది అంటే ఇట్ సైడ్ ఉంటుంది అనమాట. ఇట్ సైడ్ లేదా ఇట్ సైడ్ అంటే ఇట్లా ఆల్మోస్ట్ అయితే ఇట్లా మంచిగా అనిపించదు. ఇది మొత్తం ఒకటే లెక్క ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. అయితే ఒకటే లెక్క పెట్టేద్దాం. ఇట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి, అట్ సైడ్ ఏమో ఇట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి. ఎట్లా అయినా ఫేస్ చేసి ఉండను, ఒకటే లెక్క అనిపిస్తుంది కానీ. ఓకే దెబ్బ చేసేస్తా. కనిపిస్తా మీకు 2 మినిట్స్లో. ఓకే 1 మినిట్ ఆగండి.
ఓకే గైస్, ఇల్లు మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ టచ్ కూడా ఇచ్చేసిన, అన్నీ ఇచ్చేసిన. కానీ మీకు చూపించడమే, డెకరేషన్ ఇంకా చేయలేదు. డెకరేషన్ చేయాలి, అది ఇప్పుడే చేసేస్తా. ఇప్పుడే చేసేస్తా, ఎంతసేపు పడదు నాకు. డెకరేషన్ మీకు చూపిస్తా, అది కూడా ఎట్లా చేస్తాను. ప్లస్ ఇంకా ఒక దీని పైకి కానీ మీకు కనిపిస్తుంది, జర గలీజ్గా అనిపిస్తుంది. సారీ, నాకు కామెంట్ చేయండి మంచిగా ఉందో గలీజ్ ఉందో. నేనైతే మంచిగా ఉందని అనుకుంటున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్ సర్కిల్ వచ్చింది. ప్లస్ ఇంకా చూపిస్తాగండి. 3, 2, 1. టూ. అరే చచ్చితా, నేను చచ్చిపోతా. 1 minute. చాలా చాలా అంటే చాలా ముందుకు వచ్చేసినాం. ఇదిగోండి గైస్, దట్ ఇట్ సైడ్ అనేది ట్రీస్ ఎక్కువైంది, అదైతే నమ్ముతా నేను. కానీ మీరు నార్మల్గా చూస్తే ఏమో ట్రీస్ తోటి జర అయినా మంచిగా అనిపిస్తుంది. ఇటు సైడ్ తీసేస్తాను నేను, ఇటు సైడ్ ట్రీ అది ఏం లేదు. కానీ ఇదిగోండి, మంచిగా అనిపిస్తుందా లేదా నాకు చెప్పేసండి గైస్. ఇదైతే నాకు నచ్చింది. ప్లస్ ఇంకా నేను ఇంకా ఇవి ఎక్కువ పెట్టలేను, ఖాళీ ఇక్కడ పెట్టిన. ప్లస్ ఇంకా మొత్తం పింక్ పెట్టిన నేను. ఇది నేను పైకి ఎక్కడానికి అంటే కింద పడిపోతున్నా, పైన రూఫ్ చేయడానికి పోతున్నట్టు. మీకు పైన కూడా ఓనకి రాస్తా ఇష్టం, మీకు కనిపించింది కదా. ఒకటి చూడండి, ఇగో ఇక్కడ పింక్ ఇది. అరే ట్రీస్ లోపల కూడా వస్తాయా? వావ్, అయితే ఉండని నేచర్ ఆఫ్ ది నేషన్. వావ్, నేచర్ ఆఫ్ ది నేషన్. ఓకే, చూసిండ్రా. చలో ఇప్పుడు పైకి పోదాం. వచ్చేసినాం మనం పైకి. పైన అనుకుంటున్నాను, ఎందుకంటే పైన ఇవన్నీ చేస్తుండే కదా నేను. ఇగోండి, ఇదంతా మన న్యాచురల్ లుక్, మనమే ఇష్టం కాబట్టి న్యాచురల్ లుక్. ఓకే, ఇప్పుడు అంతగానం ఇదేం లేదు నాది, ఖాళీ ఈ ప్యాడల్స్ అప్లై చేయడము. ప్లస్ ఇంకా చెప్పినట్టు డెకరేషన్. ఇంకా బోన్ మీలో నేను తీసుకొచ్చిన, దాన్ని యూజ్ చేసేసిన కాబట్టి ఇంతగానం ప్లాటర్స్ వచ్చినాయి. అదే ఏంటి ఇంకా ప్యాడల్స్ ఏదో ఒకటి వేసి నాకు అర్థమైతలేదు దీన్ని. ఓకే, ఇన్ని అని తీసుకొచ్చిన. ప్లస్ కింద మీద పడ్డా గైస్. నేనైతే నిజం చెప్తున్నా, స్కెలిటన్ అయితే ఇగో ఈయనన్నాడు దొంగ నా వాడు. అమ్మా, నా దగ్గర ఇది కూడా లేదురా పోయి రానోడ పడుతుంది. ఓకే 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 జస్ట్ అనుకున్నట్టే వచ్చిండు స్కెలిటన్ది. ఎట్లన్నా థండర్ స్ట్రాంగ్ నాకు తెలిసి కాబట్టి పోయి వండుకోవడానికి ట్రై చేద్దాం. థండర్ స్ట్రాంగ్ కాబట్టి ఇప్పుడైతే నార్మల్గా బేసిక్ అయిపోయింది మన ఇల్లు. చూద్దాం, వీడు ఏడున్నాడు దొంగన. ఈడు ముందే నన్ను చంపడానికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తుండు. ఓకే, యారో వచ్చింది, యారో సౌండ్. అరే విలేజర్, నువ్వు ఎక్కడికి వచ్చినావు? క్రీపర్, ఓ మై గాడ్, ఉన్నా గైస్. నా ఇంటికి నన్నే ఎంటగొట్టేసారు. ప్లస్ ఇంకా ఇగో వీడ్స్ పెట్టిన ఓకే ఎదిగిపోయింది. అరే పండుకున్నా కదా నేను, ఇంగ్లీష్ ఏమో దీనికే తెలియాలి కానీ. ఓకే, నేను ఇప్పుడు ఇదంతా మొత్తం డెకరేషన్ అంతా వేసి కనిపిస్తా 2 minutesలో మీకు. గైస్, నాకు పింక్ షిప్ దొరికింది. పింక్ షిప్, ఓ మై గాడ్, పింక్ షిప్ దొరికింది. ఇప్పుడు నేను మైనింగ్ కోసం పోయినా, ఎందుకంటే మనకి ల్యాంటర్న్స్ కావాలి, ఐరన్ కావాలి కాబట్టి మైనింగ్ కోసం పోయినా. నేను దానికోసం నేను ఈడికి వచ్చిన తర్వాత క్రీపర్ వచ్చిన లాస్ట్ చేసేసాను. ఆడ కనిపిస్తున్నట్టు ఈడుతున్నా సాడ్ తీసుకొని వచ్చి. అరే నా మౌస్, అయ్యో నాన్న ఇంకా చిన్న పిల్ల. నా మౌస్ ఒకటి. ఓకే, ఇది మొత్తం అయిన. ఆల్ రైట్ గైస్, మొత్తం అయిపోయింది మీరు చూస్తున్నట్టు. అంటే చూస్తలేదు కాబట్టి మీకు ఇంకా తెలియదు అయిపోయింది కాలేదు. మొత్తం అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ నాకు 2 days పడ్డది చేయడానికి. కాబట్టి జర
అటు ఇటు పోతుంది కాబట్టి నేను ఏమనుకోను. ఓకే, ఇప్పుడు బయటికి ఏం చూపిస్తా, బయటికి ఏం సేమ్ ఉంటుంది చూస్తున్నట్టు, సేమ్ ఉంటుంది. కానీ నేను ఇన్నికన్నా టార్చ్లు ఎందుకు క్రాఫ్ట్ చేసిన అంటే అది కూడా చెప్తా. మనం ఇప్పుడు కేవ్కి పోవాలి, ఐరన్ మైనింగ్ చేసి చూస్తాను నేను. ఐరన్ ఆర్మర్ కావాలి నాకు, ఎందుకంటే చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది వితౌట్ ఐరన్ ఆర్మర్. అది కూడా బెడ్లాక్ అడిషన్లా. ఓకే, చలో దవ్వ దవ్వ వీళ్ళని అందరినీ నడిపేదాం. నాకు ఇదే కోపం ఉంటుంది, ప్రతిసారి ఇదే పట్టుకొని వస్తూనే ఉంటాడు, ఇదే పట్టుకొని వస్తూనే ఉంటాడు. చల్ 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 చల్. ఓకే, ఇప్పుడు మనకి ఈ లీవ్స్ అనేటివి కావాలి. నేను ప్లీజ్ చేయడం ప్రతిసారి ఒక్కసారి అంటే నేను అనుకోవచ్చు, ప్రతిసారి పట్టుకున్నాడు. ఓకే, లోపల చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ F5 ఇట్లా కూడా కనిపించేస్తుంది. 1 minute. ఓకే, తలకాయ కింద సైడ్ అనిపిస్తుంది. సైడ్ కాకుండా మెయిన్ అనేది పైన ఉంటుంది. ఓకే, 3, 2, 1 రివీల్. ఆల్మోస్ట్ తక్కువసేపట్లోనే అయిపోయింది. ఇవ్వండి బెడ్, ఈ ల్యాడర్స్ ఎట్లయినా వేసిండు. ఇవ్వండి నేను కింద ఒకటి వేసిన అనమాట, పైన ఇక్కడ పెడితే ఇది ఓపెన్ కాదనేసి కింద వేసిన. ఇవి ఇట్లా క్రాఫ్టింగ్ టేబుల్ ఏమో కింద మీకు క్రాఫ్ట్ చేసేది ఉంటే ఇట్లా పోవచ్చు, ఏమంతా అని మీది లేదు. ఓకే, మిగతా ఇంతే. ఇప్పుడు మనం ఐరన్ ఫామ్ కోసం ఐరన్ కోసం పోవాల్సి వస్తుంది మనం కేవ్కి. ఈయన దగ్గర నాకు ఒక కేవ్ దొరికింది, దానికోసమే ప్రిపరేషన్ చేసిన నేను. 1 minute. నా ఫుడ్ అయిపోతే ఓకే, ఫుడ్ అయిపోయింది. వీడికేనే మనం బ్రెడ్ క్రాఫ్ట్ చేసేసి వెళ్ళిపోదాం. ఓకే, చలో ఇప్పుడు వద్దు, ఖాళీ కొంచెం హెల్త్ ఫుల్ చేసుకోవడానికి నేను తింటున్నా. ఎన్ని కొడుతున్నా నాకు కూడా అర్థం కాదు. వన్ మినిట్. చలో ఇప్పుడు సీదా మనం ఈడుండే ఒక కేవ్. నిజం చెప్తున్నా, కేవ్ నాకు చూడంగానే అరే ఈడోడ కేవ్ ఉంది, నేను అంత దూరం పోయినా మళ్ళీ అనేసి నేను నాదుండే. ఈయనంది ఇగో నేను ఆల్రెడీ విజిట్ చేసేసిన కాబట్టి జర పోవడానికి రావడానికి రాస్తా అయితే చేయాల్సి వస్తుంది కదా. ఇవి ఆల్రెడీ కొడుతుంటారు దొంగ నాకు. ఓకే, వచ్చిండ్రు. షిఫ్ట్ W రండిరా. డిస్పాండ్ అయిపోయిందా? లేదు, వచ్చిండు. ఓకే, మళ్ళీరా మళ్ళా ఓకే, వాట్ ఏ డిస్కౌంట్. ఓకే, దెబ్బ దీన్ని రాస్తా చేసేద్దాం. అరే ఎన్నిగానం ఉన్నారు అబ్బాయి, నేను ఇప్పుడే కదా బయటికి వచ్చిన. చూద్దాం ఆవు మళ్ళీ ఒక్కడు. ఇదేందిరా? కొడుతుంది ఆడ దాసుకుండు తెలిపోదా. అరే వీడు లేడు. సరే ఏడన్నాడు మనకు కూడా ఏదో లేదు కాబట్టి టార్చర్లు పెట్టుకుంటే కింద విజిట్ చేసుకుంటూ పోదాం. నాకు భయం అవుతుంది ఇప్పుడే. ఓకే,
నిజం చెప్తున్నా, నాకు భయం అవుతుంది. నేను ఆ కేవ్లోనే 5-6 సార్లు చచ్చిపోయినా. అది ప్రాబ్లమ్లీ నా కీబోర్డ్ ఇంకా మౌస్ చక్కగా పనిచేయలేకుండా. ఓకే, వెళ్తున్నట్టుది 24/7 ఫుల్ పెట్టుకోవాలి. లేరు కదా. హలో, ఓ ల్యాపిస్ నయం. నేను ఇదైతే పికెక్స్ చేసిన కాబట్టి జరైనా యూస్ స్టోన్తో రాదనుకుంటా కదా. 1 minute స్టోన్తో రాదనుకుంటా కదా. ఆల్రెడీ కింద ఒకడు ఉన్నాడు. కాల్స్ ఎంత కింద ఉంది సాంగ్ కనిపిస్తుందో లేదో. కనిపిస్తుండొచ్చు, నాకు కనిపిస్తుందంటే. ఓకే, ఓ దగ్గరకు వచ్చేసినాం. చూపిస్తాను మీకు. ఇగో చాలా లోతుంది. ఆడ ఐరన్ కూడా ఉంది. నా మౌస్ ఒకటి ఆడ ఐరన్ కూడా ఉంది. ఇంకా ఇంకా కనిపిస్తలేదు. కింది కావాలంటే భయం అవుతుంది. ఈడ మాత్రం ఒక్క ఐరన్ కనిపించిందో కనిపించలేదు నాకు తెలియదు. ఐరన్ కాదు అది. 1 minute. లేదు, ఓకే కిందికి పోదాం. నా దగ్గర ఏమేమి బ్లాక్స్ ఉన్నాయని చూద్దాం ఫస్ట్. లీవ్స్ ఉన్నాయి నా ఆబ్వియస్లీ. ఎక్కువ అంటే ఎక్కువ అసలు యూజ్ అయితే కాబట్టి మౌస్ తోటి అలా మౌస్ ఐకాన్ ఏమో కనిపించదు. అరే ఏడైనా కనిపిస్తుంది. కనిపించి అరే బయట కాదురా. ఓకే, దీని మొదలు ఇది కథ. బోర్డు పెట్టుకున్నా ఈ వడ్లాలే. ఓకే, చలో. చేతులు గైస్, నేను ఆడికి వేసి కనిపిస్తా 2 minutesలో. ఓకే గైస్, నేనైతే కిందికి వచ్చేసిన. వాటర్ అన్నట్టు ఫ్లో అవుతుంటే వాటర్ తీసుకొచ్చిన. అంటే వాటర్ అన్నట్టు ఆడ వాటర్ సౌండ్ వచ్చింది. అయితే అక్కడికి నీరు కొట్టిన నేను. వాటర్ కింద పడ్డది, దాని నుంచి కిందికి వచ్చిన. అక్కడ వరకు అయితే బ్రిడ్జ్ అంటే పోవడానికి రాస్తా అయితే ఉంది ఇప్పుడు. చలో. ఓ స్పైడర్. ఓకే, ఎన్ని కాదు, ఇంకా కావాలి. కిందికి రంజరా. థాట్స్లో వల్లనే నేను ఫాలో అవుతుంటూ పోతా, లేకపోతే పోయింది ఫోమ్ అనేది. ఇంత డీప్గా వచ్చినా చూడు, భయం లేకుండా నేను.
ఇగో దీనికోసమే నేను భయపడుతుంది. దీనిపైన అట్లా రాలేదు. ఓకే చలో ఇగో ఈ స్కెలిటన్ పోయి. ఓకే మళ్ళీ పోయి కనిపిస్తా 2 minutes. గైస్ నేను ఇగో ఇక్కడ నుంచి మైనింగ్ చేసుకుంటూ వచ్చిన. ఇక్కడ నాకు దొరికింది. ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ ఇష్టం దగ్గర ఉండే ఇది లాస్ట్ ఉండే వీడియోలో కొట్టిన దాని తర్వాత మీరు ఆడ చూస్తున్నా డైమండ్ నా పోయింది. ఆ పికెక్స్ ఇప్పుడు కొత్త పికెక్స్ వేసా. ఐడెన్ స్టోన్ పికెక్స్ వేసుకొని వచ్చినాయి, ఎందుకంటే ఖాళీ ఐడెనే కదా మనం మైనింగ్ చేసేదానికి. స్టోన్ పికెక్స్ అనుకున్నాం కానీ స్టోన్ పికెక్స్ కాకుండా ఈసారి మనకు ఐరన్ పికెక్స్ మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఎంతగానో మేడం దొరికితే అంతగానం లేవాడతాను నేను. ఓకే చేసేసిన. ఇప్పుడు చూడండి దగ్గర ఇవ్వ చూస్తున్నా ఇంతకాలం ఐరన్ ఏది -20లా. నెక్స్ట్ టైం నుంచి -20లా ఐరన్ ఎక్కువ దొరుకుతుంది చూసుకోండి. ఎవరొకరు బయట పెడతారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇషా ఏమీ నిత్యానంద కంటే పెద్ద నెట్వర్క్తో ఏమీ లేదు. నిత్యానందనే ప్రూఫ్స్ చూపించి తొక్క దూరం తీశారు. నాకైతే తలకాయ వస్తుంది. ఓకే దెబ్బ నేను మన ఇది చేస్తా. అండ్ బ్రెయిన్ వాషింగ్ మైనర్స్ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. మెజారిటీ కామరాజ్ డాటర్స్ కేసు ఒక్కటే నడిచింది. బట్ ఆయన కూతుర్లే సుప్రీం కోర్టులో మేము మా ఇష్టం మీదనే ఇలా సన్యాసం తీసుకున్నామని చెప్పారు. అండ్ ఇంకా మా ఫాదర్ మమ్మల్ని నా మౌస్ ఇది మా ఖరాబ్ అవుతుంది. అమ్మాయి సన్యాసం తీసుకునేటప్పుడు మనంతా బాధపడతాము కదా. సన్యాసం తీసుకోవడం తప్పని కాదు. పేరెంట్ ఎలా ఆలోచిస్తాడో కూడా ఆలోచించాలి కదా. తన పిల్లలు ఎప్పుడు హ్యాపీగా తలకైనా తీసుకుంటే అవేమి ఉండవనే కదా ఆలోచిస్తాడు. రేపు నేనైనా అంతే, ఇంకొకరైనా మెజారిటీ అంతే. మెజారిటీ అందరూ కాదు, మెజారిటీ అంతే. అందుకే ఆయన అంత గట్టిగా ఈషా ఫౌండేషన్ మీద ఫైట్ చేశారు. మన సైడ్ నుంచి చూస్తే ఆయన చేసింది మనకు కరెక్టే అనిపిస్తుంది. అండ్ ఈషా ఫౌండేషన్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళ తప్పు వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కానీ డిస్కరేజ్ చేయలేరు కదా. సో ఇక్కడ మనం పర్సనల్ ఒపీనియన్ చెప్పకూడదు. ఎందుకంటే ఒక తండ్రి ప్లేస్ లో నేనున్న వారికి ఆలోచించేవాడిని. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని కలవనివ్వట్లేదు అనేది అబద్ధం. ఎందుకంటే పోలీసులు అక్కడ ఫోన్ రికార్డ్ చెక్ చేసినప్పుడు అక్కడ అందరూ వాళ్ళ పేరెంట్స్ కి రెగ్యులర్ గా కాల్ చేస్తున్నారని బయటపడింది. అంతేకాకుండా సుప్రీం కోర్టు కూడా అక్కడ ఏం ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ ఆర్ కన్సెషన్ అంటే బలవంతంగా ఐరన్ ఇది కూడా దొరికింది నాకు. సో బ్రెయిన్ వాషింగ్ అనే కాన్సెప్ట్ అక్కడ లేదు. ఇప్పుడు నేను మైనింగ్ అనేది ఈజీ చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్చ్. ఎందుకంటే తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ ఈషా ఫౌండేషన్ ని ఇదంతా నేను క్రియేటివ్ లా పెట్టలేను నిజం చెప్తున్నా. క్రియేటివ్ లో పెడితే మరి ఇంతగానం పెట్టాలి. డిఎంకే పార్టీ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కానీ ప్రూఫ్స్ ఏమీ లేవని చెప్పి కేసుని క్లోజ్ చేసింది. అప్పుడు డిఎంకేకి అండ్ ఇషా ఫౌండేషన్ కి మెయిన్ డిఫరెన్స్ అనేది ఐడియాలజీని బేస్ చేసుకొని వచ్చింది. డిఎంకే పార్టీ మెయిన్ గా ద్రవిడియన్ మూవ్మెంట్ బేస్ చేసుకొని నడుస్తుంటే ఇషా ఫౌండేషన్ దానికి వ్యతిరేకమైన ఐడియాలజీతో నడుస్తుంది. ద్రవిడియన్ ఐడియాలజీ అంటే మీకు తెలుసు కదా, ఇండియాలో హిందువులు వేరే చోట నుంచి వచ్చారనే ఐడియాలజీ. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ఫైట్ వచ్చేసి టెంపుల్ కంట్రోల్ డిస్ప్యూట్. ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు -22 -20 లా ఇప్పుడు మనం సైడ్కి గానం అనిపిస్తుంది చూడండి. నా దగ్గర ఎంత అయిందో ఐరన్ చూద్దామా. మొత్తం 64 4 + 9 అంటే 13 ఐరన్ దొరికింది ఇప్పుడు మనకు. ఆల్మోస్ట్ 64 + 13 ఇంకా 5 6 7 ఇంకా 77 నాకు తెలుసు. నేను ఒకవేళ నా దిమాగ్ మొత్తం ఎట్లానో అయ్యింది
కథ విండోస్ 100%. ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్చ్. ఓకే, ఇప్పుడు నేను సేమ్ అది -2019లో వచ్చిన దగ్గర ఏడైనా డైమండ్ 100% ఉంటుంది కాబట్టి చూస్తాను నేను. సైడ్ చూస్తా. లాస్ట్ అలాగే వాళ్ళు వెళ్ళినా సరే 150 మందికి ఏమీ దొరకల. అండ్ ఇంకోటి ఏంటంటే డిఎంకే ఎలైట్ తమిళ మ్యాగజైన్ నక్కీరా ఈ టెంపుల్ మూవ్మెంట్ టైంలో వరుసగా ఆపకుండా సద్గురు గారి మీద ఉన్నవి లేనివి చెప్పింది. ఇవి చాలు సద్గురు గారిని ఎలా టార్గెట్ చేస్తుందో చెప్పడానికి. కంక్లూజన్, ఏదేమైనా సద్గురు గారు ఇంతవరకు దీని మీద ఎప్పుడూ డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. మేబీ ఆయన రెస్పాండ్ అయితే ఈ విషయం ఇంకా పెద్దదయ్యి వాళ్ళ ఫౌండేషన్ పరుగు తీస్తుందనే రీజన్ తో అవ్వలేదో ఏమో. బట్ ఆయన ఎప్పటికప్పుడు లీగల్ యాక్షన్స్ తీసుకుంటానే ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈషా ఫౌండేషన్ మీద కొన్ని ఎంకరేజ్మెంట్ కేసెస్ కూడా ఉన్నాయి. ఏదేమైనా చిన్నపిల్లల స్కూల్ అనిపించేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటా ఫస్ట్. ఓకే, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇచ్చాడు కదా, ఇక్కడ వరకు వచ్చినా నేను. ఇక ముంగట ఆడ ఏమైనా దొరకగల మళ్ళీ నేను పోగల. అట్లానే కేర్ఫుల్గా ఉంటున్నా. పోయినా. ఓ నో 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 నో. ఇంకా హెచ్పి కాలేదు కానీ ఈడున్నాడు చూడు పెద్ద స్లైమ్. నా స్వాడ్ అవుట్ పోయింది రియల్గా. ఏ నా స్వాడ్ పోయింది. ఎక్స్ నేను భయంతో అనుకుంటున్నాను. మౌజ్ ఎప్పుడైనా దాని వల్లనే పోగల. ఓకే, క్రీపర్ బ్లాస్ట్. చలో 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 పైకి పైకి పైకి. అదే పైకి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే నాకు ఒక స్క్వాడ్ కావాలంటే నాకు ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. ఇప్పుడు నేను చిన్న మొలిపాప స్క్వాడ్ డైమండ్ నేను దాచిపెడతా. ఆబ్వియస్గా డైమండ్ యూజ్ చేస్తారు అనుకుంటే మీరు వేస్ట్. డైమండ్ ఇప్పుడు వద్దు, చేస్తే ఇప్పుడు షాంటింగ్ టేబుల్ తోటి యూజ్ చేయాలి. కానీ దానికోసం ఐరన్ పికెక్స్ కావాలి. సారీ, డైమండ్ పికెక్స్ కావాలి కాబట్టి చూద్దాం. ఓకే, 1 minute నేను దెబ్బ క్రాఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నాను. నాకు 46 2 ఐరన్. ఓకే, చలో ఇప్పుడు రండి రా. ఆమె అయితే నేను చేయలేను. ఓకే, ఏంది రాబోయే నీ బాధ చెప్పు నాకు. కొట్టేస్తా బతికిచ్చేస్తా నేను. ఇప్పుడు వదిలేస్తా. అరే వెంకల్కండి మమ్మీ వచ్చింది. నాకు పైన కూడా వెళ్ళేది ఉంది, నిజం చెప్తున్నా. నాకు పిచ్చొక్కపం తెప్పివ్వకండి. చెల్లి వచ్చింది ఛాన్స్. ఆడేసుకెళ్తాను మ్యాన్. నో 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 గైస్, నేను మొత్తం తీసుకొని మీకు పైన. ఓకే గైస్, నేను వచ్చేసిన కింద మీద వాడి. నాకు తెలిసిన ఫోన్ తీసుకురావాలి. ఎస్, ఓకే. దెబ్బ నేను ఇదంతా స్టోర్ చేసేస్తా. వాడు తీసేద్దాం ఫస్ట్.
వెళ్ళిపోయేటప్పుడు నువ్వు అసలు నన్ను అర్థం చేసుకోలేదు అన్నావు. ఇప్పుడేమో ఇంతే నేను నన్ను అర్థం చేసుకుంది అనుకున్నావు. ప్రతిసారి నేను అర్థం చేసుకోవట్లేదనే కాదు, నీకెంతవరకు అర్థమవుతుందని కూడా ఆలోచించుకో. అది కాదు. మీరా రండి అంకుల్, లోపల రండి. ఓకే గాయ్స్, నేను చేసేసుకున్న స్టార్టెడ్. మీకు చూసాను మన కింద పడ్డాను మౌల్ది ఇట్లా ఇట్లా షేకింగ్ అవుతుంది. ఈయన మాత్రం షేకింగ్ కాదు చూడండి, స్నేహితుడు కాబట్టి అది నార్మల్ కావచ్చు. వీడు లేడు. ప్రతి విషయం నేను పై ఇంకో కోల్ నా దగ్గర ఎంత ఉందో అదంతా తీసుకొచ్చి మాత్రం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఎన్ని ఫన్నెస్ ఉందో అన్ని ఫన్నెస్ డివైడ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఫుడ్ పెట్టిందండి. ఈ రోజు నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను. నాకేలా ఉందంటే ఇంకా నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. నీకెప్పుడు ఏం అవసరమైనా వెంటనే నాకు ఫోన్ చేయాలి. షూర్ అంకుల్. సరే మరి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను దెబ్బ డివైడ్ చేసి మొత్తం చేసి కనిపిస్తా 2 minutesలా. మీ నాన్న ఓకే గాయ్స్, మీరు చూస్తున్నట్టయితే నేను మొత్తం ఐరన్ ఆర్మర్ చేసి కనిపించేసిన మొత్తం ఇంకా స్మెల్టింగ్ అవుతుంది. ఓకే, మేము కూడా మనమే క్యూబ్ చేసుకోవడం. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పుడు అనుకుంటా కొట్టచ్చు, ఇట్లా కొట్టచ్చు. ఓకే సో వాటికి ఇంతనే. బై బై, సీ యూ, టాటా. మీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అంటే సబ్స్క్రైబ్ ఇది చేయకపోయినా కూడా లైక్ చేయండి గైస్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ రావాలంటే మీకు ఏ గేమ్ వీడియోస్ కావాలో అది నాకు కామెంట్ చేసి చెప్పేసి నేను నిజంగా చెప్తేనే చేసి పెడతాను మీకు. ఇవాళకి ఇంతనే. బాయ్ బాయ్, సీ యూ, టాటా.